హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. ఏంటి సంధ్య ఉదయాన్నే చేపల మార్కెట్ చూపిస్తున్నాం అంటే, ఉదయాన్నే టీ అది తాగిసిన తర్వాత అతను నేను సన్నీ కలిసి చేపల మార్కెట్కి అయితే వచ్చాము. అంటే ఫిష్ హార్బర్కి అయితే కాదు, మద్దిలపాలెంలో ఒక చేపల మార్కెట్ ఉందన్నమాట, అక్కడికి వచ్చాము. చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఇంకా ఫస్ట్ బోని అని చెప్పేసి నేను ఇచ్చేసి ఇంకా చేపలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ ఆలే చేసి ఇచ్చేస్తారు. మనం కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే చాలు, ఇంకా అంతా ఆలే చేసి ఇచ్చేస్తారు అనమాట. కొంతమంది ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు, వీళ్ళ దగ్గరే ఉంటే కనుక. చిన్నవైతే పక్కన మనం చేయించుకోవాలి డబ్బులు ఇచ్చి, పెద్దవైతే ఈలే చేసేస్తారు. చిన్న చిన్నవి అనుకోండి, రెయ్యలు కానీ ఏమైనా మనకు రాకపోతే ఒక్క డబ్బులు ఇచ్చి చేయిస్తారు. ఈరోజు సండే కాబట్టి స్పెషల్ డిష్ ఉండాలి కదా. ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే మా అమ్మ స్టైల్లో చేపల ఫ్రై అనమాట. అంటే ఆల్రెడీ నేను ఇది మన ఛానల్లో పోస్ట్ చేశాను. కాకపోతే మొన్న పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలైతే అక్కడైతే టేస్ట్ చేశారు. అమ్మమ్మ వండినట్టు చేపల ఫ్రై చేయొచ్చు కదమ్మ అన్నారు. ఇంకా వాళ్ళ కోసమని ఈ సండే స్పెషల్ ఏంటంటే ఇలా మా అమ్మ స్టైల్లో చేపల ఫ్రై. ఇది చాలా చాలా బాగుంటుంది. అంటే స్పైసీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. రసంతో కానీ, అలాగే చారు వేరు, రసం వేరు. మరొకసారి చెప్తున్నాను, వాటి అన్నిటితో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే అదే ఉదయాన్నే టిఫిన్ ఏంటంటే రాత్రి ఈ రోజుతో లాస్ట్ అండి ఇడ్లీ రుబ్బు. రొట్టె పెట్టేసి నైట్ కూర చేశాను కదా, ఆ కూరతో అయితే తినేసాము. ఇంకా మా నాన్న ఇంకా ఎన్ని రోజులకు వస్తుందమ్మా అని అడిగారు. ఇంక ఇడ్లీ రుబ్బు పెట్టిన ట్రిప్పులో మా నాన్న వాడే డైలాగ్ అది, నేను చెప్పే డైలాగ్ ఇదే అనమాట. నైటే అడిగారు మా నాన్న, ఇంకా ఉందా అయిపోయిందా రేపు వస్తుందా అని చెప్పేసి. రేపు ఒక్కరోజు వస్తుందేమో నాన్న అన్నాను. అలాగే రేపు సండే అంటే శనివారం నైట్ అలా మాట్లాడుకున్నాం. సండే మార్నింగ్ అయితే నేను రొట్టె పెట్టినప్పుడు కూడా అదే జోక్ అనిపించింది. అయితే ఈరోజు చెప్పాను కదా మా అమ్మ స్టైల్లో చేపలు ఫ్రై చేస్తానని చెప్పేసి. ఇంకా మా వాడు ఉదయం లేకపోవడం స్టార్ట్ అయిందనమాట. గులాబ్ జామ్స్ ఉదయం 7:30కి ఒకసారి ఇచ్చాను. అంటే వాడికి నచ్చిన స్వీట్ కానీ నచ్చింది ఏదో ఉంటే మనం చేయకుండా ఉదయాన్నే బ్రష్ అయితే చేసేస్తాడు. వాటి కోసం మెయిన్ బ్రష్ చేసేస్తాడు. బ్రష్ చేయకపోతే నేను ఇవ్వనని. ఇది రెండో ట్రిప్ అనమాట ఈ గులాబ్ జామ్స్ అయితే తింటున్నాడు. ఇంకా మా అమ్మ స్టైల్లో చేపల ఫ్రై చెప్తాను అన్నాను కదా. నాకు 4 ఇలాచీ వేసుకుని చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి. అందులో 4 యాలకులు, 4 లవంగాలు. అంటే ఎక్కువగా మసాలా తింటాము, ఆ మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేము లైట్గా తింటాం కాబట్టి లైట్గా వేసాను. ఒక 3 పుల్వ పువ్వులు, ఒక అరించి దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఆ 4 మిక్సీ సరిపోవు కాబట్టి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ ఉన్నా కూడా అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇది ఒత్తి ఉల్లిపాయల పేస్ట్ అనమాట. ఉల్లిపాయల పేస్ట్ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి చూసారు ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇంత మెత్తగా ఎందుకు మిక్సీ పట్టానంటే ఈ బిర్యానీ సామాన్లు అనేది యాలకులు, లవంగాలు అక్కడక్కడ పంటికి తగిలి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అంటే అదొక రకమైన ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. ఇన్ కేసు వాటర్ కూడా వేసి కూడా చేసుకుంటాను. అయితే ఇందులోకి ఏంటంటే అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కారం అంటే మీ ఇష్టం, అది మీరు చూసి వేసుకోండి. ఎక్కువగా తింటామంటే ఎక్కువ స్పైసీగా వేసుకోవచ్చు. ఈ చేపల ఫ్రైకి కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ కారం వేసాను. ఇంకా ఆచి చికెన్ మసాలా అయితే వేసానండి. అన్నీ వేసి బాగా కలుపుకోండి. ఎంత బాగా అంటే బాగా కలిపి ఉప్పు కారం కూడా ఇప్పుడే చూసేసుకోండి. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత మనం టేస్ట్ చూడలేం కాబట్టి. అయితే కొంచెం సాల్ట్ సరిపోలేదు, వేసేసిన తర్వాత మనం ఈ చేపలన్నీ నీట్గా పసుపు వేసి కడిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ దీనికి వేసుకోవాలన్నమాట. వాళ్ళే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసి ఇస్తారు. వాళ్ళు చెప్పాలి ఈ సైజు మాకు కావాలి అంటే ఆ సైజే కట్ చేసి ఇస్తారు. ఇంకా ఈ ఉల్లి ముద్దలోకి అన్నీ వేసేసుకొని బాగా ప్రతి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకోండి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కానీ పావు గంట కానీ, అది మీ ఇష్టమే, మీ ఆప్షనే, ఉంచుకోవాలి. అంటే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కనుక బాగా కలిపి పక్కన పెట్టుకుంటే ముక్కకు అనేది ఉప్పు కారం బాగా పడుతుంది. ఇది మందంగా ఉన్న కళాయి తీసుకోండి. నేను ఆల్రెడీ ఇది దోశలకు వాడతాను. కాకపోతే ఏంటంటే ఈ ముక్కలు చాలా కొంచెం దలసరిగా ఉన్నాయి అని చెప్పేసి ముద్ర చేప అని అంటే కొంచెం పెద్ద చేప అని చెప్పేసి పెద్ద కళాయి, దలసరి కళాయి పెట్టాను. ఇదంతా ఆయిల్ అయితే వేసేసుకొని శుభ్రంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం పట్టినవన్నీ మరొకసారి కలిపి అప్పుడు మనం కళాయి మీద వేసుకోవాలన్నమాట. ఇలా కనుక ఫ్రై చేస్తే మా పిల్లలు ఒత్తినొత్తినే తినేస్తారండి. ఆల్రెడీ నా షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో చూసుంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మా మరిది కానీ ఎలా తింటారో మా అమ్మ అలా చేసిస్తుంటే తింటూనే ఉంటారనమాట. చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉందో. కాకపోతే ఇవి నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా వేసానో చూపిద్దాం అనుకునేటప్పటికి వీడియో నొక్కానని అనుకుంటానండి, అది కంటిన్యూ అవుతుంది అనుకున్నాను. తీరా దగ్గర చూసేసరికి అది వీడియో ఆన్ అవ్వలేదన్నమాట. ఇలా కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ముక్క సెపరేట్గా కొంచెం ఉల్లి ముద్దతో అలా వేసుకోవాలి. అదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే వేగాలండి. చేప ముక్కలు అనేది హైలో కానీ మీడియంలో కానీ పెట్టి వేగొద్దు. ఎందుకంటే చేప ముక్క ఒట్టిగా ఇలాగే ఉడకాలి, ఫ్రై అవ్వాలి కాబట్టి అలా అనమాట. ఇలా ముక్కకి ఉప్పు కారం బాగా ఆ మసాలా ముద్ద అంతా పట్టేటట్టు అంటించి
అప్పుడు కళాయి పైన వేయండి. స్టార్టింగ్ నేను వేసేటప్పుడు మీకు చూస్తే అర్థమయ్యేది, కాకపోతే వీడియో నొక్కాను అనుకున్నాను, నొక్కలేదనమాట. ఒక్కోసారి అది స్ప్రెడ్ అది అవుతుందని అనుకుంటాను, ఒక్కోసారి అవ్వదు, కొన్నిసార్లు చాలాసార్లు అలా అయితే జరిగింది. ఇంకా మా అమ్మ స్టైల్లో చేపల ఫ్రై చేస్తే కనుక చేపలు తిన్నాం అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. నాకు ముందు నుంచి నాన్ వెజ్ అదేం వండడం అంత రాదు. ఇంకా మా అమ్మ ఫస్ట్ మనకు వంటల్లో మొదటి గురువు ఎవరు అంటే అమ్మ అనమాట. ఇంకా ఏది వంట నేర్చుకోవాలని ఏదైనా అవ్వాలన్నా మా అమ్మకు కాల్ చేస్తాను. ఎలా అంటే మ్యాక్సిమం అన్నీ ఇప్పుడు వచ్చేసాయి. ఇన్ కేస్ ఏదైనా ఒకటి రాకపోతే నేను మా అమ్మకి కానీ ఇంకెవరికైనా ఈ వంట ఎవరైతే చేస్తే బెస్ట్గా అమ్మనే కాదు, అత్తగారు అవ్వచ్చు, పిన్ని అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఏ వంట ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి కనుక్కొని అది నేను ప్రిపేర్ చేస్తాను. అలా అని చెప్పేసి అది తెలియని వస్తువు వాళ్ళకి అడిగితే నామోష్ అయిపోతాను, సిగ్గుపడతాను అనేమి ఉండదు. నాకు ఏదైనా డౌట్ వస్తే అది ఎవరి దగ్గరైనా అది క్లియర్ చేసుకుంటాను. చిన్నపిల్ల అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. నాకు డౌట్ ఉంటే కనుక అది తెలిసిన ఇంచుమించు 50% తెలిసినా కూడా అడుగుతాను ఏంటి లెక్క అని చెప్పేసి. ఇలా అయితే చేపల ఫ్రై చేస్తాను. ఫ్రై అయితే చేశాను. చెప్పాను కదా, వంటల్లో మొదటి గురువు ఎవరు అంటే మా అమ్మనే చెప్పాలి. ప్రతి వంట విషయంలో కూడా పర్ఫెక్ట్గా తన దగ్గర నేను నేర్చుకున్నాను. పెళ్ళైన కొత్తలో కొన్ని మా అత్తగారి దగ్గర, మా తోటికోళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాను. స్టార్టింగ్ అయితే నాకు సాంబార్ చేయడం అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళకన్నా ది బెస్ట్గా చేస్తాను. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకునేది, దాన్ని నేను కొంచెం అటు మార్చి నా స్టైల్లో నేను చేశాను అనమాట. ఇంకా చేపల విషయానికి అయితే వస్తే ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్ బాగా ఫ్రై అవ్వాలి. మాకు సెంటర్లో ఎక్కువగా మంట, ఈ కళాయి నేను ఎందుకైతే దోశలకు పెట్టడం మానేసాను ఏంటంటే సెంటర్లో ఎక్కువగా అగ్గి తగులుతుంది, చుట్టూ అంత తగలదు. అప్పటికి చెప్పాను తీసుకున్నప్పుడు, అంత పెద్ద కళాయి వద్దు అంటే తీసుకున్నారు. ఇదేంటంటే సెంటర్కి ఎక్కువ మంట అయిపోతుంది, చుట్టూ అంతా మంట తక్కువ వస్తుంది. అందుకే సెంటర్ గ్యాప్ వచ్చి చుట్టూ చేపలు పెట్టాను అనమాట. అది చూసారు కదా, అలా మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఇంకా వేడి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చక్కగా ఉల్లిపాయలతో కానీ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ ఫ్రై ముక్కలు తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే నేను ఇంకా మా పిల్లలకి అన్నం తినిపించడానికి అయితే రెడీ అవుతున్నాను. అప్పటికి 2 అయిపోయింది. ఇంకా ఆకలి అంటున్నారు కదా అని చెప్పేసి, అంటే సండే అయితే కనుక, స్కూల్ సెలవు అయితే కనుక ఇద్దరికి నేనే అన్నం తినిపిస్తానండి. నేను కానీ అతను కానీ మ్యాక్సిమం వాళ్ళు తినడానికి బద్ధకంకి సగం తినేసి లేచిపోతారనమాట. అంటే చాలు వద్దులే మరెందుకు అన్నట్టు మాట్లాడతారు. ఇంక మనం తినిపిస్తే కొంచెం కడుపు నిండా తింటారని చెప్పేసి ఇద్దరికైతే నేను అన్నం తినిపిస్తాను. సండే అవ్వచ్చు, అంటే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఇద్దరికి నేనే తినిపిస్తాను. ఇంకా వాడికైతే ఫస్ట్ తినిపిస్తున్నాను, తిని ఇంకేదో చేస్తుందని చెప్పేసి తినికి కూడా ఒక బైక్ తినిపించేస్తున్నాను అనమాట. ఇంకిద్దరికి అన్నం తినిపించేసి మా అమ్మ స్టైల్లో చేపల ఫ్రైతో చక్కగా కడుపు నిండా అన్నం అయితే తినేసారండి. తినేసి మధ్యాహ్నం మా లంచ్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఈరోజు చెప్పాను కదా సండే స్పెషల్ చేపల ఫ్రై అయితే చేస్తానండి. ఇంకా రెగ్యులర్గా ఎక్కడొక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత నా డ్యూటీకి అయితే వచ్చానండి. ఇంకా నిన్న తీసాను. ఇంక ఈ మధ్యన కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళవే చాలా బట్టలు ఉన్నాయి, నాకు చెప్పారు సంధ్య ఇంకా ఉన్నాయి సంధ్య వచ్చేసి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకా తెస్తామని చెప్పేసి. ఇంకా మా వాడు ఏదో అడుగుతుంటే అడిగి చెప్తూ, సండే వచ్చిందంటే ఎవరో అంటారండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని చెప్పేసి. ఎవరు చెప్పారండి అన్నమాట. ఆదివారం అయితే ఇక ఎక్స్ట్రా పని ఉంటుంది అనమాట. ఒట్టప్పుడే పని బాగా ఈజీగా ఇంట్లో అన్నీ చేసుకోగలం. ఆదివారం వస్తే అస్సలు తెమలది. ఇంకా ఆంటీ ఏమి ఇచ్చారు, ఏది ఎలా కుట్టాలి, ఏంటి, ఏ బ్లౌజులు తెచ్చుకోవాలి, ఏ లైనింగ్స్ తెచ్చుకోవాలి అన్నీ మరొకసారి అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ తీసేసి అప్పుడు బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అంటే ఆంటీ చెప్పాను కదా, ఇన్ని చీరలు ఇచ్చేస్తారు, ఈ బ్లౌజ్ కావాల్సింది ఇలా అని అంటారు కదా అని చెప్పేసి ఏ అర్జెంట్ ఎప్పుడు ఏవి ఇచ్చారో అవన్నీ చూసుకుంటున్నాను. కొన్ని ఏంటంటే ఆంటీ ఇచ్చేస్తారు, బ్లౌజ్ పీసులు ఇచ్చేసి సంజయ్ ఇది అవసరం, లేకపోతే ఇది పక్క నుంచి అమ్మ అంత కుట్టక్కర్లేదు అలా చెప్తారనమాట. కొన్ని అయితే నాకు చెప్పారు, ఒక బ్లౌజ్ పీస్ ఉంచే సంజయ్ నాకు వద్దు, ఇంకోటి ఉంది దాని మీద మ్యాచింగ్ అన్నారు. సరే అని చెప్పేసి అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి రేపు లైనింగ్స్ కట్కి అయితే వెళ్తాను. వెళ్ళి తెచ్చుకుని అప్పుడు మిగతాదైతే స్టార్ట్ చేస్తాను. ఇది పాలిస్టర్ ముక్క ఇదే ఉంచమన్నారు అనుకుంటాను, అదే అనమాట. అదే ఉంచే సంజయ్ అవసరం లేదని అయితే అన్నారు. ఇప్పుడైతే నేను ఒక్కొక్క బ్లౌజ్ అయితే కట్ చేసి రైతు బజార్కి వెళ్ళాలి. రేపు సరస్వతి పూజ కాబట్టి దానికోసం, అంటే పెద్దగా కాకపోయినా పిల్లల చేత కానీ నేను చేత కానీ ఏదైనా సరస్వతి పూజ చేద్దామని చెప్పేసి అయితే నేను సామాన్లకి అయితే రైతు బజార్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే బ్లౌజ్ కట్ చేసేసుకొని వచ్చిన తర్వాత అంటే రైతు బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ పని చేయబుద్ధి అవ్వదు. అందుకే ఇవన్నీ చేసేసుకొని బ్లౌజ్ కట్ చేసి ఇవన్నీ చేసేసి వచ్చిన తర్వాత ఇల్లు మాప్ పెట్టుకొని పిల్లలకు మళ్ళీ అన్నం తినిపించి కొంచెం దేవుడి బల కింద ఆటి కింద ద్వారబంధం ముగ్గులన్నీ పెట్టుకొని రేపు పూజ కోసం అన్నీ రెడీ చేసుకోవాలి. రేపు స్కూల్ కూడా ఉంది కాబట్టి అన్నీ చేసేసుకున్న తర్వాత అప్పుడు మిగతా ఏవైనా ఉంటే కట్ చేస్తాను, లేదంటే కుడతాను అని అనుకున్నాను. మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట ఆంటీది.
ఇంకా రైతు బజార్ కూడా వెలిసి వచ్చానండి. వెలిసి వచ్చి అమ్మతోని చెల్లితోని మాట్లాడి ఎక్కడొక్కడ సర్దేశాను అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు అన్నీ ఎక్కడొక్కడ సర్దేశాను. పెద్దగా ఏమి సామాన్లు అయితే కాయగూరలు అయితే తేలేదు, కానీ కొన్ని ఏవేవి మెయిన్ అవసరం అవి అయితే ఫస్ట్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ క్లీన్ చేసి ఇవన్నీ ఎక్కడ పెట్టి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అనమాట. ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్. ఈరోజు అయితే స్పెషల్ చూసారు కదా, మా అమ్మ స్టైల్లో చేపలు ఫ్రై చేశాను. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.